బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంచలన ఆరోపణలు చేస్తున్నారు నెల్లూరు అరుణ. శ్రీకాంత్ ను వాడుకున్న వాళ్ళు నోరు మెదపడం లేదంటున్నారు అరుణ. శ్రీకాంత్ బాధలు పడుతూ ఉంటే మీకు ఇష్టమా అంటూ ప్రశ్నిస్తున్నారు. శ్రీకాంత్ మాట వినను, మీపై నేను ఓపెన్ అవుతా అంటున్నారు ఆమె. మహా అయితే నన్ను చంపేస్తారు, ఇన్ని నిందలు ఇన్ని బాధలు ఎందుకు పడాలి, దేనికైనా సిద్ధంగా ఉన్నానంటున్నారు అరుణ. శ్రీకాంత్ ను బయటకు రాకుండా చేస్తున్నారంటూ అరుణ కామెంట్స్ చేయడం జరుగుతోంది. లేడీ డాన్, చీటర్, గంజాయి స్మగ్లర్ అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆర్టీవీతో మాట్లాడుతున్న క్రమంలో అరుణ తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు అరుణ. ఈ నేపథ్యంలో ఆమెమంటున్నారో చూద్దాం. వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే. వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్. రెడ్డి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గయాస్ అందిస్తారు. గయాస్, ఈ ఘటనకు సంబంధించి అరుణ ఏమంటున్నారు? సచిన్, గత 4-5 రోజుల నుంచి ఈ అరుణ మీద వస్తున్న ఇది దుమారం లేపుతున్న విషయం రెండు తెలుగు రాష్ట్రాలకు ఇది అయితే ఎక్కడ పెట్టినా ఇదే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అయితే ఈ రోజు ఆమె ఫేస్బుక్ లో కూడా ఇవ్వడం జరిగింది. శ్రీకాంత్ కొంతమంది అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళంతా శ్రీకాంత్ చేత కొన్ని పనులు చేయించుకున్నారు. శ్రీకాంత్ ని బాగా వాడుతున్నారు. ఈ రోజు శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండి పెరల్ మీద వస్తుంటే ఆయన పెరల్ కూడా రద్దవ్వడం, అదేవిధంగా శ్రీకాంత్ అదేవిధంగా తనను పేరు బదలాం చేయడము, రకరకాల ఇబ్బందులు పడుతుంటే అందరూ మౌనం వహించి చూస్తున్నారు మేము ఇబ్బంది పడుతుంటే. అయితే శ్రీకాంత్ చేత పనులు చేయించుకున్న వాళ్ళ పేర్లు కూడా నేను బయట పెడతాను, నేను భయపడను, వాళ్ళు చంపినా నేను చావుకైనా సిద్ధమని కూడా అరుణ అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా శ్రీకాంత్ గతంలో అంటే మామూలుగా రౌడీ షీటర్ అయితే ఒక హత్య కేసులో అతను జైలుకి వెళ్ళడం జరిగింది. అయితే అతని చేత ఈ పొలిటికల్ లీడర్స్ చాలా పనులు, మధ్యస్థులు కావచ్చు, అదేవిధంగా రకరకాల పనులు చేయించుకున్నారు. అయితే ఈ రోజు శ్రీకాంత్ ఇబ్బంది పడుతుంటే అది చూస్తూ మౌనంగా ఉంటున్నారు. కనీసం ఎవరు నోరు మెదపడం లేదంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అయితే శ్రీకాంత్ మీద వస్తున్న ఆరోపణల మీద ఎమ్మెల్యేలు కొంతమంది ఆమె డైరెక్ట్ గా రాకుండా కొంతమంది ఎమ్మెల్యే కనీసం నోరు మెదపడం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తాను ఒక చీటర్ గా, డాన్ గా, స్మగ్లర్ గా కూడా నన్ను చిత్రీకరించి వీడియోస్ ను కూడా ట్రోల్ చేస్తున్నారంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో శ్రీకాంత్ జైల్లో ఉన్న శ్రీకాంత్ అతను లైఫ్ హత్య కేసులో అతను ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్ రావడము, హాస్పిటల్లో జైలు అధికారులే అతను కలవడానికి, అతను సేవ చేయడం కోసం తనకు ఒక లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్ ఆధారంగానే నేను వెళ్ళాను. అతను చేయి ఫ్రాక్చర్ అయ్యి బాధపడుతుంటే ఆ బాధ అతను మర్చిపోయేందుకు తాను ఒక క్రీమ్ తో తన చేతులు అతను మాలిష్ మాదిరి చేస్తున్నాడు. అది తాను తప్పేం చేయలేదు, అఫీషియల్ గా తాను ప్రేమించిన వ్యక్తులతో స్ప్రెడ్ చేశారు, అంతేగాని దాన్ని శృంగారంగా నేను ఏదో ఆసుపత్రిలో ఒక ఖైదీతో శృంగారం ఇచ్చేసి అన్నట్టు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. తాను మానసికంగా హింసిస్తున్నారంటూ కూడా అరుణ చెప్తుంది. అయితే దీని మీద నిన్న జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది గ్రీవెన్స్ లో. ఒకవేళ పోలీసులు కొంతమంది కావాలని పనిగట్టుకుని తనను ఇబ్బంది పెట్టే వారి మీద చర్య తీసుకోవాలని కోరడం జరిగింది. ఒకవేళ చర్య తీసుకుంటే ప్రైవేట్ గా లీగల్ గా ప్రొసీడ్ అవుతానని కూడా అరుణ అయితే చెప్తుంది. సచిన్. రైట్ గైస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సంచలన ఆరోపణలు చేసింది నెల్లూరు అరుణ. శ్రీకాంత్ మాట వినను, మీపై నేను ఓపెన్ అవుతా అంటోంది అరుణ. మహా అయితే నన్ను చంపేస్తారు, ఇన్ని నిందలు ఇన్ని బాధలు ఎందుకు పడాలి, దేనికైనా సిద్ధంగా ఉన్నానంటోంది అరుణ. శ్రీకాంత్ను బయటకు రాకుండా చేస్తున్నారంటూ
అరుణ కామెంట్స్ చేయడం జరుగుతోంది. లేడీ డాన్ చీటర్, గంజాయి స్మగ్లర్ అంటూ ఆరోపిస్తున్నట్టు చెప్పుకొచ్చింది ఆమె. తను ఎలాంటి తప్పు చేయలేదంటోంది అరుణ. వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి డైలాగ్ అనక ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సరే